సరే కానీ మీ ఇంతకు మీ ఇల్లు ఏడా మేడం? ఎందుకు అంటే రేపటి నుంచి ఇక్కడ పార్కులో అంటే మీరు రారు కదా రెగ్యులర్గా, నేను అక్కడికి వచ్చి కలవడం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం, పడేసుకోవడం, పెళ్లి చేసుకున్నాడు అంతా మనం ఒకటే అవ్వడం, అండర్స్టాండింగ్ ఉంటుంది. మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు. హలో, ఎవరో ఫీల్ అయితే నాకెందుకండి? మీరు ఎందుకండి ప్రతిదానికి సీరియస్ అవ్వకండి. కాదు, ఎవరో హర్ట్ అవుతారని నేను ఎందుకు చెప్పాలి? ప్లీజ్ మేడం, మీరు చాలా అంటే చాలా బాగురు మేడం. ఐ లవ్ యూ మేడం. వద్దు. ఐ లవ్ యూ మేడం. హలో, నాకు ఉన్నారండి, ఎందుకండి అలా ఇసుకిస్తున్నారు నన్ను? ప్లీజ్ నాకు కోపం తెప్పించకండి. తెస్తే ఏమవుతుందండి? కోపం వచ్చినా పర్లేదు, నేను సహిస్తా. నువ్వు కొట్టినా పడతా, నువ్వు తిట్టినా పడతా, నీకోసమే నా జీవితం. నువ్వేమైనా మేడం, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను లేను. సారీ అండి. అదే నా డైలాగ్ కాదు, అది వాడి డైలాగ్. నేను నీకు చెప్తున్నా, నువ్వు నన్ను అనుకొని తర్వాత నాకు కనెక్ట్ అవ్వకండి ప్లీజ్. అది నా డైలాగ్ కాదు, వాడి డైలాగు నేను చెప్తున్నా. ప్లీజ్ ఏ మాట కామాట. ఐ లవ్ యూ. ఆల్రెడీ ఉన్నారు అంటే ఎందుకండి ఇసుకిస్తున్నారు? ఉంటే ఏంటి, ఉన్నా పర్లేదు, పిల్లలు పుట్టినా కూడా పర్లేదు నాకు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. మేడం ఐ లవ్ యూ మేడం. అరే అరే ఒక్క నిమిషం చెప్పు, ఇంకేంటి విశేషాలు? ఏం లేవండి, కొంచెం దూరంగా ఉండండి. అయ్యో తను వస్తే బాగోదండి, గొడవ అవుతుంది ఇక్కడ. మీరు కొంచెం వెనక ఉండండి. అక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ పక్కన కూర్చోండి. ఇక్కడ కూర్చుంటాడు, ఆ దద్దోజనం రాగానే ఇక్కడ కూర్చుంటాడు. దద్దోజనం ఏంటి నువ్వు పెట్టేవేంటి? లేలే అంటే చూసావేంటి? అంటే నిజంగా చెప్పు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడన్నా ముద్దు పెట్టుకోరా? పర్సనల్ విషయాలు మీకెందుకు? పెట్టుకుర్రా అంటే నువ్వు పర్సనల్ అన్నావు అంటే ఆడ దద్దోజనం కాదని ఫిక్స్ అనుకో. వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటారులే కానీ. ఇంకా ఇదంతా కాదు కానీ ఒక్కసారి నవ్వరా ప్లీజ్, నా కోసం చిన్నగా ప్లీజ్. నవ్వు వస్తే నవ్వుతారు, నవ్వు రాకుండా మీరు ఇట్లా ఇసుకిస్తుంటే నవ్వేం వస్తుందండి? కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది నాకైతే. సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, ఒక చిన్న నవ్వు నా కోసం. సారీ, నాకు నవ్వు రావట్లేదు. చిన్న ఫీల్. నాకు నవ్వు రావట్లేదు. చిన్నగా అంటే నవ్వు రావట్లేదు. మరి ఏమొస్తుంది? మీకేమొస్తుంది? మీకేమొస్తుంది అదన్నా చెప్పండి. వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా. నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ప్లీజ్ మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బట్ అతను వస్తున్నాడు, వస్తే గనక చాలా గొడవ అవుతుంది. ఫస్ట్ నన్ను అంటారు అతను ఎవరని. మీరెవరో నాకు తెలియదు. తెలియనప్పుడు అతను ఇట్లా పక్కన చూస్తే అసలు బాగుండదు. ప్లీజ్ వెళ్తానండి. అయ్యో కూర్చోండి, పర్లేదు కూర్చోండి. అరే మేడం కూర్చోండి మేడం. మేడం 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 పర్లేదు కూర్చోండి మేడం, కూర్చోండి. ఒక 2 minutes కూర్చోండి, అయిపోయింది మేడం, కూర్చోండి. మేడం మీరేం ఫీల్ కాకండి, నేనేం మిమ్మల్ని లైన్ వేస్తలేను, మిమ్మల్ని ఏం ప్రపోజ్ చేయలేదు, మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ ఫర్ ఫ్రాంక్ అనమాట. అరే ఫ్రాంక్ ఏంటండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇట్లా చేయటం అసలు మీరు మంచిది కాదు తెలుసా? ఏం చేశాను? ముద్దు పెట్టానా? ఏం చేశాను? ముద్దు పెట్టానా? ఏం పెడతారు? ముద్దు పెట్టానా? మరి ఎందుకు ఇంత చెప్పాను కదా, పెడతారు ఫ్రాంక్ అని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను. అవును, దద్దోజనం అవి ఇవన్నీ మీకు నోటికి వచ్చినట్టు తిట్టారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఫ్రాంక్ అని చెప్పినా కదా. ఏమనుకుంటున్నారు? ఏంది అనుకునేది ఏంది మేడం? ఏమనుకుంటున్నారు? ఏమనుకున్నారు అసలు మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? ప్రపోజ్ చేద్దామని వచ్చిన ఫ్రాంక్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా. అవును, మీరు ఒక్కరు ప్రశాంతంగా కూర్చురు కాబట్టి ప్రశాంతంగా కూర్చుంటే మేడం నాకు ఇదంతా ఎలా, మీరు నా మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేయమన్నది మీ బాయ్ ఫ్రెండ్ ఆడు రాము. అతను చేయమంటే మీరు చేసేస్తారా? నేను చేస్తా మేడం. ఇట్లా చేసావనుకో ఎందుకు కొడుతురేంది మేడం? మ్యాన్ ల్యాండింగ్ ఏంది మేడం?